రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు మోండలీస్ సంస్థ కోకో సాగు విధానాలపై సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొబ్బరి, ఆయిల్ పామ్, వక్క తోటల్లో అంతర పంటగా సాగయ్యే కోకో పంట నుంచి అధిక దిగుబడి సాధించాలంటే పోషకాల పాత్ర ఎంతైనా ఉంటుంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లతో పాటు సూక్ష్మ పోషకాలపైన శ్రద్ధ పెట్టడం అవసరం. అంతేకాదు, కేవలం రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులపైన కూడా దృష్టి పెట్టినప్పుడే పోషకాలను సమగ్రంగా అందించిన వాళ్ళమవుతాం. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి చీడపీడలను నిరోధించుకునే శక్తిని సంతరించుకుంటాయి. ఎరువులను మొక్క వయస్సును బట్టి తగిన విధంగా అందించాలంటూ కోకోలో చేపట్టాల్సిన పోషక యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా మోండలీస్ సంస్థ సీనియర్ సాంకేతిక అధికారి యు అయ్యన్న బాబు. ఈ కోకో మొక్కలు భూమి నుంచి పోషకాలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఎదిగి మనకి 40 సంవత్సరాల పాటు ఫలసాయాన్ని క్రమాన్ని తప్పకుండా అందిస్తూ ఉంటుంది. అయితే ఈ భూమి నుంచి తీసుకున్న పోషకాలని మరలా కొంతమేరకు ఎండు ఆకు రూపంలో తిరిగి భూమి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎంత మేరకు సరిపోదు కాబట్టి మనం సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులతో నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరమైన పోషకాలు అనేది అందించుకోవాలి. ఇది 40 సంవత్సరాల వరకు పంట ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం పోషకాలు సిఫారసు చేసిన మేరకు అందించినట్లయితే కనుక అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన గింజలను మనం పొందవచ్చు. రైతులు చూసుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత ఈ సేంద్రియ ఎరువులు అనగా మాగిన పశువుల ఎరువులు, వర్మీ కంపోస్ట్ లాంటివి అనేది సుమారు 5 నుంచి 10 కిలోల వరకు ప్రతి సంవత్సరం ఒక చెట్టుకు అందించుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక వర్మీ కంపోస్ట్లో సుమారు నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటివి చూసుకుంటే 1 నుంచి 2% వరకు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు మొక్కకి ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంచుటకు కొన్ని హార్మోన్లు అనేవి కూడా అందులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి వర్మీ కంపోస్ట్ని సుమారు 5 నుంచి 10 కిలోల వరకు ప్రతి సంవత్సరం వేసుకున్నట్లయితే కనుక సేంద్రియ ఎరువులు అనేవి ఉపయోగపడి మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ సేంద్రియ ఎరువుల్లో మనకి చెట్టుకు కావాల్సిన పోషకాలు అనేవి సమకూర్చలేము కాబట్టి రసాయనిక ఎరువులు అనేవి వాడుకోవాలి. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే కనుక నత్రజనికి గాను యూరియాని, భాస్వరం గాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మరియు పొటాషకు గాను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులు అనేవి వాడుకొని అందించుకోవాలి. కోకో మొక్కకి ఎంత అవసరం అనేది చూసుకున్నట్లయితే కనుక మొదటి సంవత్సరం 75 గ్రాములు 2 నుంచి 3 దఫాల వరకు అందించుకోవాలి. రెండో సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక సుమారు 150 గ్రాములు యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 నుంచి 3 దఫాల వరకు అందించుకోవాలి. మూడో సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక 250 గ్రాముల చొప్పున 3 కలయగలిపి 3 నుంచి 4 దఫాల వరకు అందించుకోవాలి. 4వ సంవత్సరం ఆ సమయంలో చూసుకుంటే 500 గ్రాముల చొప్పున అందించుకోవాలి. 3 నుంచి 4 దఫాలు. ఏదైతే చెట్లు 2 కిలోలు ఎండుగింజను ఇచ్చినట్లయితే కనుక దాన్ని సంవత్సరానికి 2 కిలోలు, ఆ 2 కిలోలని 3 నుంచి 4 దఫాలు ప్రతి చెట్టుకి ప్రతి సంవత్సరం అందించుకోవాలి. ఎరువులు ఇచ్చుకునే సమయం చూసుకుంటే కనుక కొమ్మ కత్తిరింపు అయిన తర్వాత సేంద్రియ ఎరువులు వేసిన తర్వాత సుమారు ఒక 20 నుంచి 30 రోజులు సమయం ఉంచుకుని రసాయనిక ఎరువులు అనేది అందించుకోవాలి. ఈ రసాయనిక ఎరువులు వేసే విధానం చూసుకున్నట్లయితే కనుక చెట్టు నుంచి సుమారు 2 నుంచి 3 అడుగులు గ్యాప్ ఉంచుకుని సన్నటి పాదు తీసుకుని దాంట్లో సిఫారు చేసిన ఎరువులు వేసుకుని కప్పెట్టుకోవాలి. ఇలా కప్పెట్టుకున్నట్లయితే కనుక యూరియా అనేది ఆవిరవ్వకుండా ఇచ్చిన రసాయనిక ఎరువులు పూర్తి స్థాయిలో చెట్టుకు అంది మనకు అధిక దిగుబడులు రావడం జరుగుతుంది. ఈ స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అత్యవసరం కోకో పంటకు అనేది. ఈ సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే జింక్ అనేది చాలా ఉపయోగకరం. ఈ జింక్ లోపాలు చూసుకున్నట్లయితే కోకో ఆకు అనేది సన్నంగా పసుపు రంగు మచ్చలతో మెలితిరిగి కొడవల ఆకారంలో పెరగడం జరుగుతుంది. అలా పెరిగినట్లయితే కనుక ఫోటోసింథసిస్ అనేది జరగకపోవడం, రెండోది అందించిన స్థూల పోషకాలు కూడా చెట్టు తీసుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాల లోపు ఉన్న మొక్కలకి ఈ జింక్ అనేది పిచికారీ చేసుకోవచ్చు. చిల్లిటెడ్ జింక్ చూసుకుంటే లీటర్కు 2 గ్రాములు, లేదా మైక్రో న్యూట్రియంట్ మిక్చర్ అనేది ఫార్ములా 4ని లీటర్కి 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
అదే ముదిరిన తోటలు బాగా ఎదిగిన చెట్లు ఏదైతే 2 కేజీలు ఎండు గింజలు దిగుబడి ఇస్తున్న చెట్లు చూసుకుంటే కనుక జింక్ సల్ఫేట్ అనేది చూసుకుంటే చెట్టుకి సుమారు 50 గ్రాములు ప్రతి చెట్టుకి అందించుకోవచ్చు. అలా అందించుకుని పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. రెండోది ఐరన్ లోపం చూసుకున్నట్లయితే కనుక ఆకు పచ్చదనం తగ్గి ఆకు అనేది తెలుపు రంగు రావడం, ఆకులన్నీ ఎండిపోయి కొమ్మ ఎండు పొలలు రావడం, అలా క్రమేపీ చెట్టు చనిపోవడం జరుగుతుంది. స్ప్రేయింగ్ రూపంలో చూసుకుంటే చీలేటెడ్ ఫెర్రస్ అనేది అందుబాటులో ఉంది. దాన్ని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత నేలలో చూసుకుంటే కనుక ఫెర్రస్ సల్ఫేట్ ఒక మొక్కకి 50 నుంచి 100 గ్రాములు ప్రతి చెట్టుకి అందించుకోవచ్చు. తర్వాత నీళ్లు నిలబడకుండా చూసుకున్నట్లయితే కనుక ఈ ఐరన్ ధాతువు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఈ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలలో కూడా మనకి రసాయనిక సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. నత్రజనికి చూసుకుంటే కనుక అజోస్పైరిలం బ్యాక్టీరియా, ఫాస్ఫరస్కి చూసుకుంటే ఫాస్ఫో బ్యాక్టీరియా, పొటాష్కి చూసుకున్నట్లయితే పొటాష్ బ్యాక్టీరియా అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. వీటిని డ్రిప్ ద్వారా లేదా మట్టిలో కలిపి జిమ్ముకున్నట్లయితే కనుక ఇవి మనకి ఏదైతే అందించిన స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అనేవి కొన్ని అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. వీటిని అందుబాటులో తీసుకురావడంతో మొక్కకి అందించడం వల్ల చెట్టు అనేది ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. తర్వాత ఈ జీవన ఎరువుల్లో చూసుకుంటే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ ఫాస్ఫో బ్యాక్టీరియా కానీ పశువుల ఎరువులతో కలిపి తోటలో అందించినట్లయితే కనుక మనం వేసిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఒక్కొక్కసారి అందుబాటులో లేకుండా భూములు ఉండిపోవడం జరుగుతుంది. వీటిని కరిగించి మొక్కకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇలా సిఫార్సు చేసిన ఎరువులు అనేది అందించుకున్నట్లయితే ఎక్కువ ఫలసాయం వస్తుంది. తర్వాత ఫెర్టిగేషన్ అంటే ఈ ఏదైతే రాసాయనిక ఎరువులు ఉన్నాయో నీటిలో కలిపి మనం డ్రిప్ ద్వారా మొక్కకి అందించుకోవచ్చు. ఫెర్టిగేషన్లో చూసుకున్నట్లయితే కనుక వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ 319, 320, తర్వాత పొటాషియం నైట్రేటు, పొటాషియం సల్ఫేట్ లాంటివి అందించుకోవచ్చు. ఇలా అందించుకున్నట్లయితే కనుక ఎక్కువ ఫలసాయం ఎక్కువ దిగుబడి రైతులందరూ పొందవచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ ఎక్కువగా పోషకాల లోపం ఉన్నప్పుడు లేదా ఎక్కువగా చెట్టు మీద పింద కాయ ఉన్నప్పుడు వెంటనే వాటికి పోషకాలు అందించాలంటే కనుక 319, 13-0-45, 00-50 లీటర్కి 5 గ్రాములు కలిపి ఆకులకి పిచికారీ చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతంగా పింద కాయ అనేది పెరిగి నాణ్యమైన పంట రావడం జరుగుతుంది. కోకో పంటకు సరైన విధంగా ఎరువులు వాడితే ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడిని నమ్మకంగా తీసుకోవచ్చంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామ రైతు ఏ పార్థసారథి. నేను కోకో తోట 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను. 2007 వేసాను. లేత తోటలు కూడా ఉన్నాయి. దీనికి యాజమాన్య పద్ధతులకు వచ్చేపాటికి యూరియా, సూపర్, పొటాషియం వాడతాను నేను. సూపర్ 2 కట్టలు, యూరియా 1 కట్ట, పొటాషియం 1 కట్ట కలిపి చెట్టుకు 2 కేజీలు తక్కువ వేస్తాం. 2 నుంచి 2.5 కేజీలు 2 సార్లు వేస్తాం. జూన్, జూలై నెలలో ఒకసారి, నవంబర్ నెలలో ఒకసారి వేసి జనవరి పండగ కాడ నుంచి డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్పుల్లో మందులు ఎక్కించుకుంటాం. ఈల్డింగ్ అయితే బాగానే వస్తుంది. డ్రిప్ మందుకు వచ్చేపాటికి 319 ఎకరానికి 8 కేజీలు ఈ నెలలో ఎక్కిస్తే మళ్ళీ నెలలో 13-0-45 8 కేజీల కాడికి ఎక్కిస్తామండి ఎకరానికి. దీని తర్వాత మైక్రో న్యూట్రియంట్ తోటి స్ప్రే చేస్తున్నాం. లీటర్కి 5 గ్రామ్స్ పశువుల ఎరువు చెట్టుకు వచ్చి 15 కేజీల నుంచి 20 కేజీల మధ్యలో జూన్ నెలలో పశువుల ఎరువు వేస్తాం. వేసిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఈ కెమికల్ మందులు యూరియా, సూపర్, పొటాష్ కలిపి వేయటం జరుగుతుంది. తర్వాత 15 రోజులు గ్యాప్ ఇచ్చి మైక్రో న్యూట్రియంట్ స్ప్రే ఇవ్వటం జరుగుతుంది. ఈ అన్నీ చేయటం వలన నాకు ఎకరానికి 4 నుంచి 5 క్వింటాలు తగ్గకుండా దిగుబడి వస్తుంది. మంచి క్వాలిటీ వస్తుందండి. గింజ సైజు పెరుగుతుంది, క్వాలిటీ బాగుంటుంది. వచ్చే బుధవారం 6:20 కోకో కోతలు అనంతర జాగ్రత్తల గురించిన మరో కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.